మునుపటి భాగంలో ఈ యొక్క మంత్రగాడు సహాయంతో ఆ వ్యక్తి తన రూపాన్ని మార్చుకొని నేరుగా తన భావ యొక్క రూపంలో మారి చాలా సంతోషపడ్డాడు. ఆ మంత్రగతి ఇచ్చిన ఆ మహిమగల ఫలాలని ఖచ్చితంగా ఆ యొక్క పిల్లలకు తినిపించవచ్చని చాలా సంతోషపడి నేరుగా గ్రామంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కనిపించిన గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దకి నమస్కారం పెడుతూ ఉన్నారు. అది అంతా చూస్తూ తనలో తాను చాలా సంతోషపడుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే నేను వేసుకున్న పన్నాగం నాకు బాగా పనిచేస్తుంది. అందరూ తిరిగి నాకే నమస్కారం పెడుతున్నారు. ఇలాగనే సరే ఈ ఊరు వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను అని చెప్పి ఆ వ్యక్తి నడుచుకుంటూ నేరుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్ళాడు. తన కూతుర్లు ఇద్దరిని పిలుస్తూ ఇలా అంటూ ఉన్నాడు, అరే అమ్మలో ఇద్దరు ఒకసారి బయటకు రండి. మీకోసం నేను చాలా దూరం వెళ్ళే మంచి రుచి కలిగిన 2 ఫలాలను తీసుకుని వచ్చాను. ఈ ఫలాలు రోజుకి ఒకటి చొప్పున మీ ఇద్దరు తింటే మీకు చాలా మంచిదమ్మా. ఒక్కసారి ఇద్దరు బయటకు రండి అని ఈ వ్యక్తి ఆ ఇద్దరు అమ్మాయిల్ని పిలిచారు. వాళ్ళిద్దరూ నేరుగా బయటకు వచ్చి, అరే నాన్నగారు, ఇంతకు ముందేగా మీరు బయటకు వెళ్ళారు, ఇంతలో మళ్ళీ ఎలా వచ్చారు? అక్కడేమీ పనేమీ లేదా అని వాళ్ళిద్దరూ అడగగా ఈ వ్యక్తి తనలో తాను తడబడుతూ ఇలా అంటూ ఉన్నాడు, అదేనమ్మా, ఊళ్ళో అయితే ఏం పని లేదు, అందుకనే పక్క ఊరు దాకా వెళ్ళి అక్కడేదో మంచి ఫలాలు ఏమి అమ్ముతున్నారంటే నీకు కొనుక్కొని వచ్చాను. ఇదిగో మీ ఇద్దరు ఇది ఒక్కొక్కటి తినండి. ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ముక్క కూడా కింద పడకూడదు. మీరు జాగ్రత్తగా ఈ 2 పళ్ళను ఇద్దరు ఒక్కొక్కటి చొప్పున పూర్తిగా తినేయాలి. ఏది నా ముందు తినండి అని చెప్పి ఈ వ్యక్తి ఆ 2 ఫలాలను ఆ ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు తండ్రి మాట కాదనకుండా ఆ ఫలాలను 2 తినేశారు. వెంటనే ఈ యొక్క వ్యక్తి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే మొదటి ఫలాన్ని చాలా బాగానే తినిపించేశా, ఇంకొక 20 పళ్ళు తినిపించగలిగితే చాలు, ఇక ఈ ఊరు మొత్తం నాశనాన్ని వీలే దగ్గరుండి చేస్తారు. మాంత్రికుడు మహిమ అంటే చిన్న మహిమ, అందులోనే నా తెలివి కలిసింది కదా, ఇక ఈ ఊరికి నాశనానికి నాంది వీలే అని తన మనసులో అనుకుంటూ ఉండిపోయాడు. అది అంతా చూస్తూ ఆ ఇద్దరు అమ్మాయిలు ఇలా అంటూ ఉన్నారు, అరే నాన్న, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటూ అలా నిలబడిపోయావు, ఏం జరిగింది నాన్న? అరే ఏమీ లేదమ్మా, ఏదో చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నాను. సరే సరే, ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి అని వాళ్ళ ఇద్దరిని అక్కడి నుంచి పంపించేశాడు. ఇది అలా ఉండగా ప్రతిరోజు రాత్రి సరిగ్గా 10 గంటలకి ఆ ఊరిలో ఒక భయంకరమైన పిశాచి గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ ఊరి పెద్దతో మాట్లాడుతూ ఉండేది. ఆ పిశాచి ఊర్లోనికి ప్రవేశం లేకుండా ఊరి చివరినే వచ్చి ఎగురుతూ గోల చేస్తూ ఉండేది. ఆ శబ్దం ఎవరికీ వినిపించేది కాదు, ఒక్క ఊరి పెద్దకు మాత్రమే వినిపిస్తూ ఉండేది. ఊరి పెద్ద కాకలతో తీసుకొని నేరుగా ఊరి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క పిశాచతో మాట్లాడి తిరిగి మరలా ఇంటికి వచ్చేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. కానీ ఈ విషయం ఎవరికి ఆ ఊర్లో ఇప్పటి వరకు తెలియదు. కానీ తన భావమర్ది తన రూపంలో మారి ఉండడం వల్ల ఒకరోజు ఊరి చివరన దాగి ఉన్నాడు. ఇది ఎంత ఆ భావమర్ది చూశాడు. అది చూసి ఒక్కసారిగా భయపడి ఇలా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో బాబోయ్, రాత్రిపూట సమయంలో రోజు రాత్రి మా బావ ఇక్కడికి వస్తాడా? అది ఏదో భయంకరమైన పిశాచలాగుంది. ఆ పిశాచితో మా బావకి సంబంధం ఏంటి? అయినా ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఈ విషయం వెంటనే మాంత్రికుడికి తెలియజేయాలి అని ఆ వ్యక్తి మాంత్రికుడిని తలుచుకున్నాడు. వెంటనే మాంత్రుడికి ప్రత్యక్షమయ్యి ఈ యొక్క వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు, చెప్పు మిత్రమా, వెళ్ళిన పని ఏమైంది? నువ్వు అనుకున్న ఆ అమ్మాయిలకి ఆ భయంకరమైన మంత్రగత్తి ఇచ్చిన మంత్రఫలాన్ని తినిపించావా లేదా? అరే మిత్రమా, నువ్వు అన్నట్టుగానే ఖచ్చితంగా పళ్ళను తినిపించాను. అంతేకాదు, నాకు ఎవరికి అనుమానం కూడా రాలేదు. ఊళ్ళో ప్రతి ఒక్కరు నన్ను చూసి దండాలు కూడా పెడుతూ ఉన్నారు. అది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మా బావ ఏదో చేస్తూ ఉన్నాడు. ఒక
భయంకరమైన పిశాచి ఊరు చివరికి వచ్చి అరుస్తూ ఉంది. ఆ అరుపులు మాత్రం మా బావకు మాత్రమే వినిపించినట్టున్నాయి. అందుకనే మా బావ చాలా వేగంగా నడుచుకుంటూ వచ్చి ఏదో మాట్లాడాడు ఆ పిశాచితో. నాకు ఏమీ అర్థం కావట్లేదు. నీకేమైనా తెలుస్తుందేమని చెప్పి ఇక్కడికి పిలిచాను. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ సంఘటన చూద్దాం, ఏంటి అని ఆ వ్యక్తి మంత్రగాడితో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రగాడు సరేని చెప్పి వాళ్ళు ఇద్దరూ అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఇంటికి వచ్చిన ఈ యొక్క ఊరి పెద్ద తన ఇంటి వెనకాల ఒక కొండ గృహలో ఒక స్వరంగం ఉంది. ఆ స్వరంగంలోనికి నడుచుకుంటూ ఒక భయంకరమైన గృహం వద్దకు వెళ్ళాడు. ఆ గృహలో ఒక పెద్ద పెట్టితో పాటు ఆ పెట్టి చుట్టూ రక్షా వలయాలతో పాటు భయంకరమైన సర్పాలు కూడా కాపలాగా ఉన్నాయి. వాటి ఏమీ ఈ ఊరి పెద్దకి హాని కలిగించలేదు. ఈ ఊరి పెద్ద కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవగా ఒక్కసారిగా ఆ పెట్టి తెరుచుకుంది. ఆ పెట్టిలో మహిమగలిగిన కాంతులు వెదజల్లే ఒక మహిమగల వజ్రాల హారం ఉంది. ఆ హారానికి నమస్కరించుకొని తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయాడు ఈ ఊరి పెద్ద. ఆ మాంత్రికుడితో పాటు ఆ వ్యక్తి కూడా నేరుగా ఆ భయంకరమైన మంత్రాల సిద్ధి మంత్రగత్తె వద్దకు గృహలోనికి ప్రవేశించారు. ఆ యొక్క మంత్రగత్తె సిద్ధికి ఈ యొక్క విషయమంతా చెప్పారు. ఆ మాటలు విన్న ఆ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది, అరే, ఒక సాధారణమైన మానవుడితో ఒక భయంకరమైన పిశాచి నేరుగా మాట్లాడుతూ ఉందా? అది ప్రతిరోజు మాట్లాడుతూ ఉందా? ఇది అసంభవం. వాడు ఏదో భూత ప్రణగణానికి సంబంధించిన వాడై ఉంటాడు, లేదా నువ్వు చెప్పిన విధంగా ఆ మహిమగల హారానికి సంబంధించిన విషయం ఏదైనా వాడికి తెలిసి ఉండొచ్చు. అందుకనే భయంకరమైన పిశాచాలతో వాడు నేరుగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఇది అంతా పూర్తిగా తెలుసుకోవాలంటే నేను ఆ ఊళ్ళోనికి ప్రవేశించాలి. మిత్రులారా, రేపే నేను ఊళ్ళోనికి ప్రవేశించి గ్రామ ప్రజలందరినీ సమావేశపరిచి ఒక నిర్ణయం తీసుకుంటాను. ఊరిలో ఏదో కీడు జరగబోతుందని చెప్పి ప్రతిరోజు రాత్రి 1 గంట సమయానికి ఊరి జనాలతో తప్పులు మోగించుకుంటూ రక్తాన్ని ఊరి చివరన పెట్టేలా చేస్తాను. ఇది ఊరు అంతా దొండోరా వేయించండి. రేపే నేను ఊళ్ళోనికి వచ్చి ఊరి ప్రజలందరి మనసులోనూ ఈ యొక్క భయంకరమైన నిజాన్ని పెట్టి ప్రజలందరినీ నా వైపు తిప్పుకుంటాను. అప్పుడు మనం అనుకున్న పని చాలా తేలికగా అవుతుంది. ఇక నీ పగ కూడా త్వరగా నెరబోతుంది. అని ఆ మంత్రగత్తె వాళ్ళు ఇద్దరితో చెప్పింది. ఆ మాటలు విన్న వాళ్ళు ఇద్దరు సరేని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. చెప్పిన విధంగానే ఉదయమైన తర్వాత ఈ మంత్రగత్తె సిద్ధి యొక్క మంత్రగత్తె నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించింది. గ్రామ ప్రజలందరూ తన చుట్టూ సమావేశమయ్యారు.